హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోమో 1 ప్రోమో 2 వచ్చేసిందండి. ఆ ప్రోమోలో మనము చూడొచ్చు చాలామంది సెలబ్రిటీస్, యాంకర్స్, యూట్యూబర్స్, జడ్జెస్ అందరు ఉన్నారు. శ్రీముఖి యాంకర్, శేఖర్ మాస్టర్ అండ్ మన అనసూయ గారు అయితే జడ్జెస్ అనమాట. అయితే యూట్యూబర్ నిఖిల్, మనం అందులో ఫేమస్ మనుషులు ఎవరంటే యూట్యూబర్ నిఖిల్ చూడొచ్చు. యష్మి ఫ్రెండ్ ఉంటాడు, జీటీవీ సీరియల్లో హీరో అనమాట. మనకి పృథ్వీరాజ్ కూడా కనపడ్డాడు. అండ్ సాకేత్ యూట్యూబర్ ఉన్నాడు. అండ్ తర్వాత మనం ఇంకా ట్రెండింగ్ పీపుల్ని తీసుకొస్తారు. ఎవరు కనపడ్డారంటే మనకి రవికృష్ణ కనపడ్డారు, హమీదా ఉంది, అండ్ శివ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ ఉన్నాడు, దెబ్జాని, సత్యభామ సీరియల్ హీరోయిన్ దెబ్జాని ఉంది. తను ఇంకా కొంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇంకా బయటికి రాలేదు. వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాకైతే ప్రాపర్గా వీడియో చేస్తాను. అయితే చాలామంది నిఖిల్, కావ్య ఇంకా యష్మి రాలేదని అయితే అంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోకి నిఖిల్ వచ్చాడు. కావ్య తన సీరియల్స్లో బిజీగా ఉంది. నిఖిల్కి కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ రాడు. నిఖిల్ కూడా తన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిఖిల్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నాడు. యష్మికి ఆఫర్ వచ్చింది, కానీ తను ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆఫర్ని రిజెక్ట్ చేశానని తన ఫ్యాన్స్ పేజ్లో అయితే యష్మి పెట్టింది. యష్మి అయితే తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది, తనైతే ఇది ఆఫర్ తీసుకోలేదు. అయితే చాలామంది ట్రెండింగ్ యూట్యూబర్స్ని వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. అయితే ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో నుంచే ఒక 4 to 5 మెంబర్స్ని మంచిగా ఆడిన మన ఇమాన్యుల్ కూడా కనపడ్డాడు. వీళ్ళు మంచిగా ఆడిన వాళ్ళందరినీ అయితే బిగ్ బాస్ 9లోకి తీసుకొస్తారు. ఇప్పుడు స్మార్ట్ జోడీ సీజన్ 3 నడుస్తుంది. March 22న స్మార్ట్ జోడీ సీజన్ 3 కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్లో మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్టార్ట్ అవుతుంది. 3 months అయిపోతుంది షో కంప్లీట్ అయ్యే వరకు. ఏప్రిల్, మే, జూన్. మళ్ళీ మేబీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు అంటుండ్రు. లేకపోతే మరి ఆగస్టు, సెప్టెంబర్లో యథావిధిగా స్టార్ట్ చేస్తారు. అయితే ఈ షో నుంచి అయితే ఒక పాపులర్ ఒక 4 to 5 మెంబర్స్ని తప్పకుండా అయితే అందులోకి తీసుకొస్తారు మనకి బిగ్ బాస్ 9లోకి. అయితే ఈ అందరూ నిఖిల్ కావ్య రావాలి, నిఖిల్ కావ్య రావాలి, ఏ షో స్టార్ట్ అయినా దాని కింద అయితే కామెంట్స్ నిఖిల్ కావ్య రావాలి అని పెడుతుండ్రు. ఇప్పుడు నిఖిల్ కావ్యకి అన్ని షోస్లోకి ఎలా తీసుకొస్తారు? వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాజెక్ట్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కావ్య తన సీరియల్స్లో బిజీగా ఉన్నది. నిఖిల్కి తన బిగ్ బాస్ 8 విన్నర్ కాబట్టి తనకు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చేస్తారు. నిఖిల్ ఆల్రెడీ వచ్చేసాడు ఈ షోలో కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు నిఖిల్. అయితే మనకి పృథ్వీరాజ్ కూడా కనపడ్డాడు. అయితే ఇంకొక టాక్ ఏం నడుస్తుందంటే పృథ్వీరాజ్ని సీజన్ 9కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురాబోతున్నారని. అయితే లాస్ట్ టైం గౌతమ్ ఎట్లయితే మధ్యలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడో అలాగే పృథ్వీరాజ్ కూడా ఈ అవినాష్ ఇంకా రోహిణి వీళ్ళిద్దరిని ఒకసారి బిగ్ బాస్ సేవ్ చేశాడు అదేదో గేమ్స్లో. కాబట్టే ఆ గొడవలో పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. పృథ్వీరాజ్ అయితే చాలా బాగా ఆడాడు. అయితే పృథ్వీరాజ్ని అయితే బిగ్ బాస్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొద్దామని అయితే బిగ్ బాస్ యాజమాన్యం డిసైడ్ అయిపోయిందని అయితే మనకి తెలియవస్తుంది. అయితే ఇందులో నుంచే కొంచెం బెస్ట్ పీపుల్ని తీసుకుంటారు బిగ్ బాస్ 9లోకి. అయితే ఇంకా వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాక అయితే నేను మరొక వీడియో చేస్తాను. శ్రీముఖి ఎప్పట్లాగానే స్టార్ మా దత్తపుత్రిక శ్రీముఖి ఈ షోస్ అన్నిటికీ యాంకరు. లాస్ట్ ఇయర్ లాగానే శేఖర్ మాస్టర్ ఇంకా అనసూయ అనే జడ్జెస్ అనమాట ఈ షోకి.